ఫ్రెండ్స్, ఇవాళ మనం నాక్రోమెన్సర్ అంటే అది ఒక డెసిగ్నేటెడ్ పొజిషన్ అనమాట. వాళ్ళ పనేం లేదు, నిమ్మబద్ద నాకుంటూ చేతబడి చేసుకుంటూ ఉంటది. మరీ చేతబడి చేసుకునే దేవదాస్ గాడు అంటే డిగ్నిఫైడ్ గా ఉండదని చెప్పి నాక్రోమెన్సర్ అని చెప్పి పిలుచుకుంటా ఉంటారు. మూవీ స్టార్ట్ అవ్వగానే విన్ అని చూస్తాం. విన్ యాన్ అని చెప్పి ఇంకొకరితో ఫైట్ చేస్తుంటాడు. విన్ గాడు నిజంగానే అద్భుతమైన ఫైటర్, సో దాని వల్ల గెలుస్తూ ఉంటాడు. కానీ సడన్ గా ఒక్కసారిగా యాన్ గాడు ఎందుకో భలే ఫైట్ చేస్తుంటాడు. విన్ ఓడిపోతున్నాడు. అప్పుడే మనం విన్ వాళ్ళ డాడీని చూస్తాం. ఈ ఫైట్ చూసి ఎక్కడో కొడుతుందే నాకు అని అనుకుంటూ ఉంటాడు. అంటే నా కొడుకు చేతిలో పిచ్చ కొట్టులు కొట్టించుకుంటా ఉన్నాడు, ఒక్కసారిగా వాడి కళ్ళలో కాంతులు వచ్చేసేయంటి, ఏదో చేస్తాడని చెప్పి బేస్మెంట్ లో పడి అటు ఇటు ఎదుగుతా ఉంటాడు. అప్పుడే అపోనెంట్ లో ఫైట్ చేస్తున్నాడు కదా, వాళ్ళ డాడీ మ్యాచ్ చూడడానికి రాలేదని తెలిసింది. చూడకుండా ఏం పీకుతున్నాడు అంటే బేస్మెంట్ లో కూర్చొని చేతపడి చేస్తున్నాడు. ఈ విషయం చూసిన వీళ్ళ డాడీ ఆ పైన కొడుకులిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటే కింద అబ్బాయిలిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వీడిని తొక్కి తొక్కి వదిలేసి వెళ్ళాక ఆ పైన అపోనెంట్ వాడి కళ్ళలో కాంతులన్నీ డియాక్టివేట్ అయిపోతాయి. ఇంకా విన్నుగాడు వాడిని గుద్ది గుద్ది ఫైట్ గెలిచేస్తాడు. ఫైట్ అయ్యి అవగానే విన్నుగాడు ఆనందంతో వాళ్ళ డాడీకి థ్యాంక్ యూ కింక్యూ పప్పా గిప్పా ఏం లేవు. వాడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇవాళ నేను ఒకటి తెగ్గొట్టాను తెలుసా అంటే అప్పుడే వీళ్ళ డాడీ దగ్గరికి నల్ల బట్టలు వేసుకున్నా అంటే నల్ల సూట్లు వేసుకున్న కొంతమంది వాళ్ళు వచ్చి ఈ అంకుల్తో నాకు ఆ బిల్లకాయ కావాలంటాడు. వీడికి అర్థం కాదు, ఏం సార్ బిల్ల ఏదో కావాలంటున్నారు ఏంటంటే ఇతని మెడలో ఏదో ఒక బిల్ల ఉందంట. బిల్ల అంటే అది ఏదో కాయలాగా ఒక రౌండ్ గా ఉంది, ఒక ఎమ్యులేట్ లా ఉంది. ఆ ఎమ్యులేట్ నాకు అమ్మేయమని చెప్పి అడగడానికి వచ్చి ఉంటది. ఇతనేమో కోపంగా చూసి నేనేమన్నా బిల్లలు అమ్ముకునే వాళ్ళ కనిపిస్తున్నానా, నేనేమని అంటాడు. అంటే అది చాలా పవర్ఫుల్ అంట. దాన్ని యూజ్ చేసి చేతబడి చెయ్యొచ్చు, చేతబడి ఆపేయొచ్చు, చేతబడి నమిలేయచ్చు, చేతబడి మింగేయచ్చు అంట. అంత పవర్ఫుల్ బిల్ల. ఇప్పుడు ఇట్ట పోతా పోతా చూడండి, నేను మిమ్మల్ని వచ్చి బిల్ల అడిగాను, మీరు నాకు బిల్ల ఇవ్వనన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఏ ఆఫర్ ఇవ్వకుండానే మిమ్మల్ని చంపేశాను అని చెప్పి అనుకోమాకండి. ఎందుకంటే అసలే మనం చేతబడి చచ్చిపోయి కూడా ఆత్మలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను ముందే అడిగాను, గుర్తెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళేటప్పుడు విన్నుగాడు వాళ్ళ డాడీని అడుగుతాడు, ఎవడు తేడాళ్ళు నీ బిల్ల అతనికి ఎందుకు, నేనే ఆ బిల్లని ఎప్పుడు అడగలేదు, అంత చీకిపోయింది ఆ బిల్ల, ఆడెందుకు అడుగుతున్నాడు అని చెప్పంటే వాళ్ళ డాడీ చెప్తాడు, బిడ్డ జాగ్రత్తగా విను, జీవితంలో ఎప్పుడు డబ్బు బలము తెలివి ఇవే కాదు, మూడో శక్తి కూడా అవసరం వస్తుంది. కొన్ని పొందాలంటే మనం కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. దాంతో పాటు మనం కొన్ని పొందడానికి మూడో వస్తువు పని బాగా ఉంటుంది. ఆ మాట విన్న వాళ్ళ కొడుకు, నాన్న నేను అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా, నల్ల కోట వేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరంటే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు, తెలుసు నీ దగ్గర ఉందా తాయెత్తు పిల్ల, నువ్వే ఉంచుకో, నేనేం అడగట్లేదులే, అట్లీస్ట్ ఏదన్నా అడిగినప్పుడు సమాధానం నా మోహన్ చూసన్నా చెప్పు, ఎందుకు దిక్కులు చూస్తున్నావు అటు ఇటు నాకు చెప్పేటప్పుడు ఇలా ఏదో మాట్లాడుకుంటా ఉంటావు. అప్పుడే సడన్ గా ఓ బండి వెళ్ళిన ఆ పరిస్థితి, ఆ బండి సైడ్ లోంచి ఎవడెవడో వచ్చి వీళ్ళ మీద తుపాకీతో దడదడ కాలుస్తా ఉంటది. అసలు ఎంత తుపాకి రౌడీలు కాకపోతే లిటరల్లీ ఆ బండి ముందే ఎదురుగా వచ్చి నుంచొని బండి లోపల డైరెక్ట్ కనిపిస్తున్నది, వాళ్ళకు కాల్చకుండా బండి హెడ్ లైట్స్ ట్యూబ్లు టైర్లు అవి కాల్చుకుంటా ఉంచున్నది. ఇలా పబ్జీకి పంపిస్తే ఇండియా గోల్డ్ మెడల్ తెస్తుంది. అయితే ఈ అంకుల్ అయితే వాళ్ళ కొడుకుని ఎలాగైనా కాపాడాలని బండి లోపల నుంచి బయట దోసేస్తాడు. ఆ నల్ల ముసుగు దొంగగాలికి ఒకడు బండి డోర్ ఓపెన్ చేసి అందులో నుంచి బయటకు వచ్చాడు. వాడు పోతున్నాడు అనే విషయం కూడా తెలియదు. దొరక్క చేతికి తుపాకి దొరికినట్టుంది, అలాగా ఆపకుండా కాల్చేస్తా ఉన్నాడు దిక్కులు చూడకుండా. ఈ ముసలోని చూస్తే వాడు వార్నింగ్ ఇచ్చిపోయాడు కదా నేను చంపేస్తానని చెప్పి, అయినా పట్టించకుండా పోయాడు. వీడైతే వెళ్ళి ఒక గుంట కనిపిస్తే అందులో దాక్కుంటాడు. కాసేపు వీళ్ళు కాల్చడం ఆపేసి గుండుగాడు ఎవడో వచ్చి బండి మీదకి ఎక్కి షార్ట్ గన్ తో తప్ప లేపేసి ఆ ముసలాన్ని కాల్ చేసి బిల్ల ఎత్తుకు బాతాడు. అట్ట కాదు, ఇప్పుడు వార్నింగ్ ఇచ్చాడు, జనాలు చంపడానికి వస్తారు, ఓకే, దాన్ని కూడా పట్టించుకోలేదు. బిల్ల కోసమే కదా వచ్చింది. ఆ టైంలో అయినా ఆ బిల్ల వాళ్ళ కొడుకు ఇచ్చేసి ఉండొచ్చు కదా, అప్పుడు కూడా బిల్ల ఇవ్వలేదు, మెడలోనే వేసుకొని ఉన్నాడు. బిల్ల పట్టుకోగానే గుండుగాడికి బాడీ మీద ఏవేవో టాటూస్ వస్తాయి. వాడికి ఏవో మంత్రశక్తులన్నీ ఎక్కువైపోయాయి, శక్తులతో బాడీ నిండిపోయినట్టు కనిపిస్తుంటది. విన్నుగాడు కళ్ళతో ఇదంతా చూస్తాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు. అంటే తుపాకి గుండి ఈడు కూడా తగిలిందిలేండి, కలదీవి పడిపోతాడు. అప్పుడే కట్ చేస్తే హాస్పిటల్లో ఉంటాడు. వీళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, రే మీ డాడీ ఎగ్జాక్ట్ గా 2 days ముందే నీకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు, హాస్పిటల్ కి మనకు ₹1 కూడా ఖర్చు అవ్వలేదు, మీ నాన్నకు అన్ని ముందే తెలుసు, ఎంతో దూరంగా ఆలోచిస్తూ ఉంటాడు మీ డాడీ అని చెప్పి అంటూ ఉంటది. ఇది విన్నాక ఏమనుకుంటారు, అబ్బో వాళ్ళ డాడీ చాలా దూరంగా ఆలోచిస్తాడు, ఈడే ఏదేదో అవుతున్నాడు, పాప అనదాని మాట్లాడినాడు ముసలో అని చెప్పి అనుకుంటారు. నేను అదే అనుకున్నాను, కానీ లాస్ట్ దాకా చూస్తే కూడా అర్థమైంది అసలు ఎందుకు చచ్చిపోయాడు తెలీదు, ఆ బిల్ల ఎందుకు ఇవ్వలేడు తెలీదు. లిటరల్లీ దీని తర్వాత ఆ బిల్ల గురించే మాట్లాడారు. అసలు వాళ్ళ కొడుక్కి బిల్ల ఇందాక ఇచ్చేసి పంపించుంటే సినిమా అయ్యేది కాదు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత విన్నుగాడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం అర్థం కాక పాతింటికి పోతాడు. అక్కడ పోతే వాళ్ళ నాన్న చాలా వస్తువులు కనిపిస్తాయి, వాళ్ళ నాన్న చెప్పిన విషయాలు గుర్తొస్తాయి. మెయిన్ డైలాగ్, కొన్నిసార్లు గెలవడానికి కండ బలము బుద్ధి బలముతో పాటు బిల్ల బలము కూడా అవసరం వస్తది అని చెప్తూ ఉంటాడు. బిల్ల ఇచ్చేసాడుగా మనోడు ఇప్పుడు ఎప్పుడు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటా ఉంటాడు. అలాగే వెళ్ళి దండం పెట్టుకుంటా ఉంటే అప్పుడే వాడికి ఒక విషయం కనిపిస్తుంది. అదేంటంటే ఒక సైడ్ విగ్రహాలు పట్టాలు ఇలాంటివి పెట్టడానికి దేవుడివి ఒక చెక్క పెట్టి ఉంచారు, దాని మీద పెడుతున్నది. ఆ చెక్క మీద చాలా వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు బాగా గమనిస్తే
మనోడికి అర్థమైంది అది చెక్క కాదు, అదొక పుస్తకం. ముతికిపోయి లాస్ట్ కి అది చెక్క ముక్కలాగా అయిపోయిందంట. తీసి చూస్తే పుస్తకం అని తెలిసింది. ఏముంది ముతికిపోయిన పుస్తకంలో అంటే అందులో చేతబడి ఎలా చేయాలి, వీడి తాత వాళ్ళ తాతలు ఎలా చేసేవాళ్ళు. ఆల్రెడీ చేతబడి డిపార్ట్మెంట్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ డాడీని కూడా అలాగే చంపేశారు. వాళ్ళ డాడీకి కూడా బాగా తెలుసు. వాళ్ళ డాడీని చంపేశారు. ఇంకా ప్రతీకారాలు, రివెంజ్ ఇట్లాంటివి బొచ్చు ఉంటాయి కదా. సో ఇంకా చేతబడి నేర్చుకుందాం, మా డాడీని చంపడం లేపేద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఒక నిక్కం మ్యాన్షన్ దగ్గర పోతాడు. చెప్పాను కదా నిక్కం మ్యాన్షన్ అంటే చేతబడి చేసేవాళ్ళని. అందులో బాగా లీనమైపోయిన ఒక ముసలంకుల దగ్గర వస్తాడు. ముసలోడు మామూలుడు కాదంట. వీడి దగ్గరికి వెళ్ళి పుస్తకం చేతిలో పెట్టి ఇప్పుడు నేను చేపలు కూడా ఉండాలనుకుంటున్నా, చేతబడి నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇవన్నీ నేర్చుకోవాలంటే చాలా కష్టం, నీకు గుర్తుండవు, సో నీ బాడీ మీద మొత్తం ప్రింట్ వేసి పెడతాను, మర్చిపోయినప్పుడు అలా చదువుకో అని చెప్పి పచ్చబొట్టేసేస్తాడు. టాటూ ఆర్టిస్ట్ లా కూడా ఉన్నాడు ఇతను, భలే వేసేస్తాడు. దీని తర్వాత కూర్చోబెట్టి ఇంకా చేతబడి విద్యలు అవి నేర్పిస్తూ ఉంటాడు. అయితే ప్రతిసారి చేతబడులు ఎందుకు చీకట్లోనే చేస్తారు, కొవ్వొత్తులు వెళ్తుల్లోనే ఎందుకు చేస్తారో తెలియదు. అంటే లైట్లు వెలిగిస్తే దెయ్యాలకు ప్రాబ్లం ఉంటది అనుకోండి. బేసిక్ గా ఎప్పుడు దెయ్యం వచ్చేటప్పుడు గమనించుంటే దెయ్యం వచ్చేటప్పుడు ముందు లైట్ లాభే వస్తుంది. సో ఇంట్లో దెయ్యాలుంటే అది ఒక బెనిఫిట్, కరెంటు బిల్ ఎక్కువ రానికుండా చేస్తాయి. సర్లేండి అవి వచ్చినా మనం ఏం చేస్తాం కానీ ఈడైతే నానా కష్టాలు పడి కోళ్ళు మేకలు కూడా ఏలాడ తీసి పెట్టారు. ఓ సైడ్ చేతబడి, ఇంకో పక్క ఫైటింగ్, ఇంకో పక్క మెడిటేషన్, ఇలా అన్నిట్లో బాగా ఫుల్ గా లీనమైపోయి తోపు అసలు దారుణమైన నిక్కర్ మ్యాన్షన్ కూడా అయిపోయి ఉంటాడు. వాడు ఇప్పుడు వాడి శక్తులన్నీ అంటే అద్భుతమైన అద్వితీయ శక్తులన్నీ వసం చేసుకున్నాడంట. అన్ని రకాల నల్ల శక్తులు బాడీలో ఉన్నాయి. అయితే వీడు ఇప్పుడు జస్ట్ ఆ బిల్ల మా డాడీ నుంచి ఆ బిల్ల ఎందుకు ఎత్తకపోయో తెలుసుకుందాం అనుకుంటాడు. అంటే మెయిన్ గా వాళ్ళ డాడీని ఎందుకు చంపారో అది తెలుసుకోవాలండి ఫస్ట్. ఎవడు చంపాడు అది తెలుసుకోవాలి దానికంటే ముందు. అయితే అప్పుడే మనోడికి లా ఆఫ్ యూనివర్స్ అని చెప్పి ఏదో కల్ట్ లాగా కనిపించింది. బేసికలీ ఇది ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ ఏంది పెద్ద ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తుంటారు, జనాలందరినీ పిలిపించి, ఈ తిక్క బ్యాచ్ వాళ్ళందరినీ పిలిపించి మీకున్న జబ్బులన్నీ ఒక చిటికతో మాయం చేసేస్తాను, ప్రాబ్లమ్స్ అన్ని మాటలతో మాయం చేసేస్తాను, డబ్బులు వస్తాయి, సక్సెస్ వస్తాయి అంతా సొలు చెప్పి లాస్ట్ వీళ్ళందరినీ చేతబడికి వశం అయిపోయేలా చేస్తారంట. వీళ్ళలో నుంచి ఎనర్జీ లాగేస్తూ ఉంటారంట, వీళ్ళకే తెలియకుండా చేతబడి చేసి. చాలా పాపులర్ బిజినెస్ అన్నమాట. అమాయకమైన ప్రజల్ని పోగేయడం, వాళ్ళలో మూఢనమ్మకాలు నింపేయడం, ఆడపాడపా కొంతమందికైనా వాళ్ళకి నచ్చేలాగా వాళ్ళ లైఫ్ లో నిజంగా జరిగేలా చేయడం, ఎనర్జీ అంతా లాక్కోవడం. ఇది ఒక ఫామ్, ఒక టీమ్ లా ఫామ్ చేసి ఒక బ్యాచ్ లా పోతూ ఉన్నారు. ఇదంతా మన వినుగాడు వచ్చి చూస్తా ఉంటాడు. అదే ఆ కల్ట్ బ్యాచ్ లో వాళ్ళ నాన్నని దమ్కి ఇచ్చేలా కూడా వచ్చి బిల్లిచ్చేయి బిల్లకాయ ఇచ్చాయి అని చెప్పి అన్నాడు. వాడు కూడా ఉంటాడు. అది సరిపోదన్నట్టు వినుగాడి గర్ల్ ఫ్రెండ్ వల్ల స్టార్టింగ్ లో ఫైట్ అవగానే ఫోన్ చేశాడు గుర్తుందిగా. ఆ అమ్మాయి కూడా వీళ్ళ గ్రూప్ లో జాయిన్ అయిపోయిందంట. బేసిక్ గా ఆవిడ బాగా స్ట్రగ్లింగ్ యూట్యూబ్ మోడల్ అనమాట. ఇలా గ్రూప్ లో జాయిన్ అవగానే ఒక్క దెబ్బకి చేతబడి అవి చేసేసి ఆవిడని పిచ్చ ఫేమస్ చేసేసారు. ఇప్పుడు ఈవిడిని చూపించి చూడండి మా వల్ల ఫేమస్ అయిపోయింది, మీరు కూడా ఎట్లా ఫేమస్ అవుతారని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నది. సో ఈ అమ్మాయిని స్టేజ్ మీద పిలిపించి నీ సక్సెస్ కాదు చెప్పమ్మా అంటే ఆవిడ మొదలెట్టడమే నాకు బాయ్ ఫ్రెండ్ విన్నుగాడు అని ఒకడు ఉన్నాడు, వాడు కొండకప్పగాడు మసాలా దోశ తీసుకొస్తానని చెప్పి ఇంట్లోంచి పొద్దునే బయటికి వెళ్ళి ఇప్పటిదాకా రాలేదాడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు నన్ను వదిలేసాక ఈ టీం నాకు చాలా హెల్ప్ చేసింది, పెద్ద వాళ్ళు చెప్పింది కదా, దాని వల్ల ఎక్కువ మంది జాయిన్ అయిపోయారు. ఇప్పుడు మనం లీనో ఆంటీని చూస్తాం. లీనో ఆంటీ ఎవరు, అది ఆర్గనైజేషన్ వల్ల ఈ చేతబడుల సమావేశ సభకి హెడ్ ఈవిడే. అయితే ఈవిడ టీం మెంబర్ ఒక ఆవిడ మోసం చేసిందని తెలిసేటప్పటికి ఆవిడతో మాట్లాడమని చెప్పి ఇంకో టీం మెంబర్ ని పంపిస్తుంది. ఇటు చెప్తాడు మనం ఎప్పుడో నుంచి, అసలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఒక టీమ్ లా ఫామ్ అయ్యి చేస్తున్నాం, ఏం నువ్వు చేసేదంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అసలు ఎన్నేళ్ళ నుంచి మీ కిందే అలా పని చేసుకుంటా ఉంటాను నేను, అసలు ఈ టీమ్ లో జాయిన్ అయింది నేను ఎక్స్పీరియన్స్ కోసం, ఊడికలు చేయడానికి కాదు, ఎక్స్పీరియన్స్ వచ్చింది, షిఫ్ట్ కొడితేనే మాకేమైనా పని జరిగింది, నాకు చాలా మంది క్లయింట్లు ఉన్నారు, చేతపడలు బాగానే చేస్తాను, సామాన్లు నేను కూడా అమ్ముకుంటాను అని వెళ్ళిపోతా ఉంటే ఏముంది ఇవిడి మీద అక్కడికక్కడే చేతపడి చేసేస్తారు. ఇప్పుడు చేతబడి చేసి చంపితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇలా బాధ ఏంటంటే ఇంత దరిద్రంగా చూపిస్తా ఉంటది. నోట్లోంచి పాములు, కొప్పలు, తొక్కలు, తోళ్ళు ఏది పడితే అది వస్తా ఉంటాయి. డిగ్నిఫైడ్ గా చంపేయచ్చు కదా, తినేటప్పుడు ఇవన్నీ చూస్తా ఉంటాయి. ఏంటి మా పరిస్థితి ఏంటి అసలు? సైడ్ లో కూడా కాదు, డైరెక్ట్ నోట్లో నుంచి వచ్చేస్తాయి పాములు, పురుగులు. చచ్చిపోయిందండి. ఇప్పుడు లీగాడు వస్తాడు అంటే ఈడే కదా వార్నింగ్ ఇచ్చింది నాకు బిల్ ఇచ్చేయమని, మన వినుగాడు ఇన్ని ఫాలో అవుతా పోయాడులేండి. ఇటు షాక్ అయిపోయి తుపాకి తీసి నిన్న కాల్ చేస్తా అంటాడు. వీడు కాల్ చేవలే అని కోపంతో వచ్చి ఆ తుపాకి పట్టుకొని ముందు మా బాబుని ఎందుకు చంపావంటే వీడు నేను ఏ బాబుని చంపలేదు, చంపుదాం అనుకుంటుంటే ఆ టైంలో ఏదో ఒకటి చేసేవాడిని, నేను జస్ట్ నా పనల్లా నేను రావడం, అయ్యా బెల్ ఇచ్చేయండి అయ్యా నేను ఎత్తపోతానయ్యా అని చెప్పి అడగడం. అడిగినప్పుడు బెల్ ఇచ్చారనుకోండి అన్ని మూసుకొని పోయి ఆ బిల్ల నన్ను ఎవరు తెమ్మన్నారో ఆ బిల్ల వాళ్ళకి ఇచ్చేస్తాను, ఇవ్వకపోతే మళ్ళీ అన్ని మూసుకొని పోయి బిల్ల నాకు ఇవ్వలేదండి అని అతనికి చెప్తాను. వాళ్ళు వచ్చి ఏమైనా చేసుకుంటారు. అంతకుమించి నాకు బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ లేదు బాబు. సో అసలు ఆ బిల్ల తెమ్మని ఎవడని అడుగుతాడు. ఈ లోపల తుపాకి తీసుకుని దడదడ కాల్ చేస్తుంటాడు మనోడిని. కాల్ చేసిన మనోడికి ఏం కాదు, ఎందుకంటే మనోడికి అద్భుతమైన అద్వితీయమైన శక్తులు ఉన్నాయంట. ఇటు చేతబడి శక్తుల వల్ల తుపాకులతో కాల్చిన ఏం కాదు, మళ్ళీ పట్టుకొని చెప్పు
చెప్పుతావో చెప్పించు కొట్టమంటావు అంటే చెప్పే టైంకి ఎవరో వచ్చి ఇడికి చేతబడి చేస్తాడు. ఏముంది సావు బేసిక్ సావు. నోట్లోంచి పాములు గీములు పొరుగుల పొట్ట. అప్పుడు ఇడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగానే షాక్ అయిపోయి అడిగింది, ఏందిరా మసాలా దోశ ఇప్పుడంట వేసింది, ఇన్ని డేస్ పాటు ఎక్కడికి పోయావు నువ్వు అంటే, ఇదంతా నీకు అనవసరం, నువ్వు ఏదైతే అద్భుతమైన గ్రూప్ అనుకుని ఫాలో అవుతున్నావో దానిలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు మంచోళ్ళు కాదు, నీకేమైనా అయితే ఏమైనా భయపడుతున్నా అని చెప్పి అలా వచ్చేస్తాడు. ఇప్పుడే మనం పోలీస్ డిటెక్టివ్స్ ఒక టీం చూస్తాం. వీళ్ళు ఈ మధ్యలో చాలా మంది చచ్చిపోతున్నారు. చచ్చిపోయిందంతా ఒకటే ప్యాటర్న్ ఏంటి, వాళ్ళ నోరంతా కాలిపోతుంది. ఎందుకంటే వాళ్ళ నోట్లోంచి ఏదో వస్తుంది. మనకే తెలుసు నోట్లోంచి పురుగులు పాములు వస్తున్నాయి, వాళ్ళు చచ్చిపోతున్నారు అట్లా అని. ఇతనైతే నోట్లోంచి ఏదో వస్తుంది, మేబీ విషం అయి ఉంటది, ఆ విషయం వల్ల చనిపోతున్నారు. వాళ్ళకి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటే వాళ్ళ కడుపు లోపల ఒక్క అవయవం ఒక్క బాడీ పార్ట్ కూడా ఉన్నట్ల అవి పైకి వచ్చే లోపు అవయవాలన్నీ తినేసి వస్తున్నట్టున్నాయి. వీళ్ళని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఫుడ్ సర్వ్ చేసే అతను హోటల్ అతను, ఎవడో మీకు ఉద్యోగాలు ఇచ్చింది, ఆ ఫోటోలు చూడండి సరిగ్గా చూడండి, ఈజీగా తెలిసిపోతుంది. ఎవడో వచ్చి వాళ్ళ చంపేసి వాళ్ళ మూతి కోసేసి వాత పెట్టేసి పోవట్లేదు. బ్లాక్ మ్యాజిక్, నల్ల మాయాజాలం జరిగింది వాళ్ళ మీద. నిక్కడ్ మ్యాన్షన్ ఎవరన్నా పట్టుకోండి, వాళ్ళైతే ఇలాంటి కేసులు ఈజీగా సాల్వ్ చేయగలరు. మీరు అనుకుంటున్నట్టు మూతి వాసింది, మూతి పొంగింది, లేదా ఎవడో మూతి మీద గుద్ది చంపేశాడు ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఎప్పటికీ పట్టుకోలేదు. చేతబడి విద్యలు తెలిసిన వాళ్ళు పోయి కలవండి అని చెప్పి అంటాడు. అయితే డిటెక్టివ్ పోలీస్ అక్కయి ఇలాంటి వాడు ఎవడు ఉన్నాడని వెతుకుతా ఉంటే ఎవడో ఒక మోస్ట్ ఫేమస్ నిక్కగాడు ఉండేవాడని తెలిసింది. 15 ఏళ్ల క్రితం వాడు మాయమైపోయాడంట. అయితే ఇక్కడ ఈ విన్నుగాడికి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు, లియాంటి కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఆ కంపెనీ వాళ్ళు ఒక పెద్ద షిప్ నిండా చేతబడికి సంబంధించిన సామాన్లు వస్తువులు అవి ఉంటాయి. మరి ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తం డబ్బులు యాడించి వస్తాయండి, అందరినీ పిలుస్తారు, వాళ్ళందరికీ 4 సోది మాటలు చెప్తారు. వాళ్ళు పోయేటప్పుడు చిల్లర వేసిపోతే ఆ చిల్లరతో పాటు వీళ్ళు బతుకుదాం అనుకుంటున్నారు ఏంటి, అంత సీన్ లేదు. వీళ్ళ జనాల్ని ప్రభావితం చేసి ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ ఉంటారన్నమాట. ఆన్లైన్ లో అమ్ముతుంటారు, క్యాష్ ఆన్ డెలివరీ పెడుతుంటారు, షాపుల్లో పెట్టి అమ్ముతుంటారు. ప్రతి చోట మోస్ట్ ఫేమస్ వీళ్ళు. ఒక పెద్ద షిప్ కంటైనర్ ఇండోనేషియాకి వెళ్ళబోతుంది, అక్కడ కూడా ఫేమస్ అవుతారు వాళ్ళు అని చెప్పి అంటాడు. మనోడు ఎలాగైనా కంపెనీని కూల్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు కదా, ఆల్మోస్ట్ అర్థమవుతుంది వీళ్ళే చేస్తున్నారని. సో ఈ కంపెనీ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ డాడీ గురించి తెలిసిద్దని వీడి ప్లాన్ లేండి. అలా డైరెక్ట్ గా లీనా అంటే కంపెనీలోకి పోతాడు. ఆడు చూస్తే అసలు డబ్బాలు పెట్లు మామూలు ప్రొడక్ట్స్ కాదు, పెచ్చగా ఉంటాయి. వాడు మొత్తం మంటెట్టేస్తాడు. అప్పుడే వీళ్ళ కల్ట్ మెంబర్ ఒకటి ఇచ్చి ఫైట్ చేస్తా ఉంటాడు. వాడు ఫైట్ ఓడిపోతాడు, వాడికి అర్థం అవుద్ది. అందుకే ఒక మాన్స్టర్ ని మన విన్నుగాడి మీదకి వదులుతాడు. దాంతో వీడు ఫైట్ చేయలేనని చెప్పి వీడికి అర్థమయ్యి వీడు కూడా వీడి లోపల ఉన్న మాన్స్టర్ ని వదులుతాడు. బేసిక్ గా ఇప్పుడు చేతబడి చేస్తుంటాయి. వాడు లాంటి నిక్కర్ మ్యాక్షన్లు ఎవరన్నా అయ్యారనుకోండి, వాళ్ళ ఒక్కొక్కరి లోపల నుంచి ఒక్క రాక్షసి జీవేదో బయటకు వచ్చిందంట. వీళ్ళు ఫైట్ చేయడం అలసిపోయి అనుకోండి, వాడితో ఫైట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈడిది కూడా రాక్షసి బయటకు వచ్చిందిగా, అది వచ్చి ఫైట్ చేసిద్ది, దాన్ని చంపేసిద్ది. విన్నుగాడు ఈడికి కూడా నిప్పెట్టేసి ఆ మంట పెట్టి వచ్చేస్తాడు. దెబ్బకి సామాన్లన్నీ కాలిపోతాయి. లేనా ఆంటీకి ఈ విషయం తెలియగానే వెంటనే ఇటు జరిగిపోయింది. ఈడు హాస్పిటల్లో జాయిన్ చేయించాలండి. ఇడు మొహం కాల్చేసాడుగా మనోడు. ఇడు చెప్పిద్ది, ఎన్ని కోట్ల రూపాయలు సరుకు నీకు ఇచ్చామో తెలుసా, థాయిలాండ్ మొత్తం వ్యాప్తి చెందిచ్చేద్దాం మన కల్చర్ అని ఫిక్స్ అయ్యాను. నా ఆశకు మొత్తం నిప్పంటుకునేలా చేసావేంటో అంటే, నేను ఏడు చేశానండి, నేను నాకు వచ్చిన లెవెల్లో నా లెవెల్లో చక్కబొక్కలు చేతబడేదో చేశాను. వాడేదో భయంకరమైన సింహాల లాంటి చేతబడేదో చేసి నన్ను ఈ స్టేజ్కి వచ్చేలా చేశాడు అంటే, ఆ పర్లేదు ఇవన్నీ మన దాంట్లో జరుగుతూనే ఉంటాయి, నువ్వు పడుకో అని చెప్పి వాడి నోట్లో కూడా అన్ని పాములు గుట్టుకి చంపేసి చేతబడి చేసేస్తారులేండి. ఇప్పుడు ఏమైంది, లీనా అంటే ఆవిడ మనుషులు పంపించింది విన్నుగాడిని చంపేమని. వీడి ఫ్రెండ్స్ తో పాటు అలా కూర్చో ఉన్నాడు. వచ్చి తుపాకులతో కాల్ చేస్తారు, కానీ వీడికి ఒక్క తుపాకు గుండు కూడా తగలదు కదా, జస్ట్ ఏదో తగులుకున్నట్టు అబ్బా అంటాడు అంతే. కానీ పక్కనే ఉన్న వీడి ఫ్రెండ్ తగిలి వాడు చచ్చిపోతాడు పాపం. డిటెక్టివ్స్ అందరూ చచ్చిపోయిన ఫ్రెండ్ గారి బాడీ అంతా చెక్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా ఇక్కడికి విక్టర్ అని చెప్పి ఒకడు వస్తాడండి. వాడు బాగా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు గ్రూప్ బ్యాచ్ వచ్చేలా లీనా ఆంటీ బ్యాచ్, ఆ బ్యాచ్ లో ఒక మెయిన్ మెంబర్. వాడు పోలీసులో చెప్తాడు, విన్ అని చెప్పి ఒక అబ్బాయి మా ఆఫీస్ చుట్టూనే గుంటనక్కాలు దిగుతా ఉన్నాడు. ఇప్పటిదాకా ఇలా సస్పీషియస్ గా ఎంతమంది చచ్చిపోయారో లెక్కేసి మొత్తం తీసి చూడండి. చచ్చిపోయిన ప్రతి సీసీటీవీ కెమెరాలో వీడు ఖచ్చితంగా చుట్టుపక్కల ఏదో మూల ఉంటాడు. ఈడే ఇదంతా చేసింది అని చెప్పి నేను పట్టుకోమని కంప్లైంట్ ఇస్తాడు. కట్ చేస్తే లీనా ఆంటీ ఉంది. ఆంటీ కిట్టి పార్టీ అరేంజ్ చేసిద్ది అనమాట. బాగా బలిసిన వాళ్ళంతా మొత్తం అందరూ కలిసి కిట్టి పార్టీకి వచ్చుంటారు. తాగుతా తింటా వాళ్ళ మానవ వాళ్ళు కాల్ చేసుకుంటూ ఉంటే విన్నుగాడు లీనా ఆంటీ లేపేద్దాం, అట్లీస్ట్ డీటెయిల్స్ అని కనుక్కుందాం, అలా ఆ సెన్స్ లో వచ్చి ఉంటాడు అడుగుదామని. డిటెక్టివ్స్ కి ఈ విషయం ముందే తెలిసి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. మన విన్నుగాడు ఇప్పుడు వచ్చి రాగానే టైం అక్కడికక్కడ మొత్తం స్టాప్ చేసేస్తాడు. టైం అంతా అక్కడే ఆగిపోయిందంట. ఇదేదో అడ్వాన్స్డ్ కోర్స్ లా ఉంది చేతబడిలో. ఎంత దారుణంగా చేస్తాడు, పెద్దానికి ఏది పడితే చేసేస్తున్నాడు. అప్పుడు ఇటు వచ్చి లీనా ఆంటీని కొంచెం నిద్ర లేపి ఆవిడ చేతబడి నుంచి బయట తెచ్చి, ఆంటీ నువ్వు అసలు మా నాన్నని ఎందుకు చంపావు అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ షాక్ అయిపోయి అసలు ఎవరు మీ నాన్న నేను ఎందుకు చంపుతా అని చెప్పి అడుగుద్ది. అప్పుడే విక్టర్ గాడు వాడు చేతబడి స్కిల్స్ ఉపయోగించి ఆ టైం స్టాప్ అయ్యే మిషన్ వాడు ఏదో పెట్టాడు కదా ఆపేస్తాడు. విక్టర్ ఇందా గుర్తు పెట్టుకోమని చెప్పి వాడేయడు. పోలీసులు నార్మల్ వీడి మీద పడిపోతున్నాను తెలియగానే విన్నుగాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఎంటబడి తుపాకులతో కాల్చుతా ఉన్నా వీడికి ఒకడే ఏం కావట్లా. చాలా డిస్టెన్స్ వెళ్ళాక మెయిన్ డిటెక్టివ్ ఒక ఆయన ఉంటాలా, అతను వీడికి అడ్డం పడతాడు. అరెస్ట్ చేసే టైంకి వీడు తప్పించేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోగానే అప్పుడే కరెక్ట్ గా మెయిన్ డిటెక్టివ్ వల్ల చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడు పాపం. అంటే ఏదో భయంకరమైన స్టేజ్ లో ఉంటాడు. వీడి మీద ఏదో అయినట్టుంది, ఏదో అంటారండి చేతబడి భాషలో. వీడి మీద ప్రయోగం జరిగి
జరిగింది, అలా ఏదో అయింది. అప్పటి నుంచి ఏదో చెప్పడానికి నానా కష్టాలు పడుతూ ఉంటాడు. రోడ్ అంతా బండి మీద తీసుకెళ్లేటప్పుడు, హాస్పిటల్లో వెళ్ళేటప్పుడు తెగ ట్రై చేస్తాడు ఏదేదో చెప్పడానికి. ఏం అర్థం కావట్లా. కరెక్ట్ చచ్చిపోయడానికి తాళం 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 అని చెప్పి ఊగిపోతా పోతాడు. ఇతను చచ్చిపోయాక డిటెక్టివ్ అక్క అయిపోయి అతను లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇథి అని చెప్పి ఒక పర్సన్ డీటెయిల్స్ ఉంటాయి. సెర్చ్ చేస్తే ఏం తెలిసింది, ఇప్పుడు చచ్చిపోయే డిటెక్టివ్ అతను ఇంకా ఇథి వీళ్ళిద్దరు బాగా క్లోజ్ అంట. అంటే అన్నదమ్ములేండి. ఇథి ప్రజెంట్ ఎక్కడ ఉన్నాడని చూస్తే అతి భయంకరమైన పెద్ద జైల్లో ఉన్నాడు. ఇతను జైల్లో ఎందుకు పెట్టారు అంటే ఇతిగాడు చాలా అతి చేస్తుంటాడట. యాడికి పోయినా అదే పనిలో ఉంటాడంట. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా మొత్తం కూడా అతి చేస్తానే తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. అంటే అతి దారుణమైన భయంకరమైన శక్తులు ఉంటాయండి వీడికి. పాప ఇప్పుడు అడ్రస్ చూసి ఇతిగాడి దగ్గర పోయి అయితే నీ తమ్ముడిని ఎవడో చంపేశాడు, వాడు ఎవడో నాకు తెలీదు, నువ్వేదో చెయ్యాలి అంటే ఇతి అంకులు అట్నే నేను ఏదో చేస్తాను కానీ ఇప్పుడు నువ్వు బయట ఉన్నావు కదా, తలుపు మీద రకరకాల సింబల్స్ ఉన్నాయి, అవన్నీ తుడిచేయమా అంటే ఓకే తుడిచేస్తా అని చెప్పని తుడిచేయగానే అతను అలా బయటకు వచ్చేస్తాడు. బయటకు రాగానే మొత్తం సబ్జెక్ట్ అంతా ఒకసారి రివైజ్ చేసుకుంటాడు. ఎంత కాదని చేతబడి విద్యలు పుస్తకం నిండా ఉంటాయి. మొన్న పుస్తకంలో చదువుకుంది, అవి చాలా ఉంటాయి. చదివితే కానీ గుర్తు రివైజ్ చేసుకోవాలి. తెగ కష్టపడతాడు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చదవాలంటే మామూలు విషయం. ఆ స్కూల్లో చదవడమే చాలా కష్టం. విన్నుగాడు పోలీసు నుంచి తప్పించుకుంటా అలా మెట్రో స్టేషన్ లో పడిపోతా ఉంటే లేనా అంటే మళ్ళీ ఆడికి కూడా జనాలు పంపించింది. ఫైట్ చేస్తా ఉంటాడు, మామూలు ఫైటే. బట్ చాలా సేపు చేశాక మామూలు ఫైట్ వర్కౌట్ అవ్వట్లేదని తెలిసింది. ఇంకేముంది, వాడు దుష్ట శక్తులను ఉపయోగిస్తాడు. వాళ్ళందరినీ లేపేస్తాడు. అప్పుడే ఇక్కడికి ఇతంకులు వస్తాడు. ఇతంకులను చూడగానే వీడు ముసలాడు ఖచ్చితంగా లేనా అంటే ఆ ముసలాడు బంధువులే అయి ఉంటాడు. వీడు నన్ను చంపడానికి వచ్చాడని చెప్పి శక్తులన్నీ ఉపయోగించి అది ఇది ఇది అది అని చెప్పి ఏదో వేస్తుంటాడు. నానా సంకలం లాగుతుంటాడు. కింద పడి దొర్లుతుంటాడు. కుక్కలు అరుస్తూ ఉంటాడు. అసలు ఆయనకి ఏమీ తగలట్లా. ఏమైంది, ఎందుకంత కష్టపడుతున్నావు, ఏం చేస్తావు నువ్వు, ఎందుకంటే మంటేసేవింది అని అడుగుతా ఉంటావు. వీడికి ఏం అర్థం కావట్లే. ఇట్ట కాదు అని పని ఇప్పుడు చెప్తాను చూడు అని బొచ్చుకొక్కని ఇతిగాడి మీద వదులుదామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. బొచ్చుకొక్క అలా వచ్చి ఇతిగాడిని చూసి మన విన్నుగాడితో విన్నో నువ్వు అతి చేయమాక, వాడేంటి అట్టున్నాడు, మనిషాలు లేడు, నాకంటే భయంకరమైన వాడు, దగ్గర పోతే వాడు నన్ను కోసి కైమా చేసి కూర వండుకొని తినేస్తాడు, చాలా నాస్టీ ఫీల్ ఉన్నాడని చెప్పి అది కూడా భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోద్ది. దాంతో విన్నుగాడు ఇప్పుడు చూడండి తంకులో నో మ్యాజిక్స్, నో లాజిక్, నో చీటింగ్, నో మంట, నో పెంట. ఇవాళ మనం హ్యాండ్ టు హ్యాండ్, మ్యాన్ టు మ్యాన్ ఫైట్ చేద్దామంటే ఆమె దాన్ని పిలుస్తాడు. ఇప్పుడు ఇతంకులు కూడా బాగా ఫైట్ చేసి వాడు తల మీద చేయి పెట్టి అసలు మా తమ్ముడిని చంపింది ఈడా కాదని చెకింగ్ చేస్తే వీడు కాదని తెలిసింది. ఏం చేయకుండా వాడిని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. వీడు కాదులే అని. ఇప్పుడు చూస్తే లీనా అంటే మాంచుగా రెడీ అయ్యి పడుకున్నట్టుంది. ఎవరి కోసం వెయిట్ చేస్తూ పడుకుపోయింది పాపం. అయితే చూడగానే ఇతంకులు వస్తాడు. ఇప్పుడు సడన్ గా లేచి ఎవరు నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు, లేదు నేను నీకోసం కాదు వెయిట్ చేస్తున్నా అంటే ఇతంకులు చాన్ ఎందుకు చంపావని అడుగుతాడు. దాంతో ఆంటీ ఎవడో మీరు అందరూ మొన్న బొడ్డోడు వచ్చి వాళ్ళ నాన్న ఎందుకు చంపావని అడుగుతాడు. ఇప్పుడు నువ్వు చాన్ ఎందుకు చంపావని అడుగుతున్నావు. నా మాన నేను జాతరలో చేతబడి సామాన్లు అమ్ముకుంటా ఉంటే ఎందుకు వాడిని చంపారు వీడిని చంపారని అంటున్నారు. ఇతగాడేమో మీరు కిట్టి పార్టీలు చేసుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి అమాయకమైన జనాల జీవితాల్ని బలిచ్చేసి వాళ్ళ లైఫ్ నాశనం చేసేస్తాను, చంపేస్తాను మిమ్మల్ని అంటా ఉంటే, అలా రక్తంలో ముంచేస్తా ఉంటే చూస్తే అంతా కళ. కట్ చేస్తే విన్నుగాడు గర్ల్ ఫ్రెండ్ కలవడానికి పోతే గర్ల్ ఫ్రెండ్ విక్టర్ గడితే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. విక్టర్ మెయిన్ విన్ను గుర్తు పెట్టుకోండి అని చెప్పిలా ఈడొచ్చి మన విన్నుగాడిని పట్టేసుకొని యాడికి పోతున్నావు, అసలు ఎన్ని డేస్ నుంచి ఎత్తుతున్నావు తెలుసా నన్ను, నువ్వు ఊరంతా పడి తిరుగుతున్నావు, మీ నాన్నని చంపి నేను స్వామి, ఆంటీ కాదు ఇంకెవరో కాదు నేనే, నీకు డౌట్ కూడా రాలేదు కదా నా మీద, ఏదో ఒక నువ్వు వస్తావు కనిపెడతావు, మంచి ఫైట్ అయిద్దని వెయిట్ చేస్తున్నా, నీ వల్ల కావట్లేదు నేనే వచ్చా, ఇంకా ఫైట్ స్టార్ట్ అయింది. అప్పుడే వీడు అయితే ఫైట్ కంటే ముందు మన విన్నుగాడితో మా నాన్నని చంపింది నువ్వు కాదు, నీకు అంత సీన్ లేదంటే వీడేమో నేనేరా అని ఎంత చెప్తాను, వీడే నువ్వు కాదంటాడు, వాడేమో నేనే అంటాడు, నువ్వు విట్ట నమ్ము ఇప్పుడు నమ్ముతావు చూడు అని చెప్పి విగ్గు తెస్తాడు. అప్పుడు నమ్ముతాడు పోదు నీ విగ్గు తగలయ్యా అని. మీ నాన్నని చంపేటప్పుడు వాడు గుండుతా ఉన్నాడు చూసావుగా, గోల్ చేయమాక నువ్వు చూసావు, నువ్వు మీ నాన్నని కాల్చేటప్పుడు నాకు తెలుసు, ఇదిగో ఇదే ఆ గుండు నొన్నగా చూసుకో కావాలంటే అంటాడు. వీళ్ళిద్దరి మీద తెగ ఫైట్ జరిగింది. తెగ అంటే తెగ ఆ తెగ్గాదు, ఈడే గుండుగాడు మన విన్నుగాడిని తెగతంటాడు. ఆ గుండోడు మన విన్నుగాడు చెయ్యి కొట్టేస్తాడు. విన్నుగాడు 2 minutes వెయిట్ చేయి నేను చెయ్యి సరిగ్గా చేసుకుంటా అని చెప్పి వాడు చేతబడి శక్తులతో చెయ్యి సరిగ్గా చేసేసుకుంటాడు. ఈసారి వచ్చి కాలు కొట్టుకుంటాడు. జస్ట్ 3 నిమిషాలు వెయిట్ చేస్తుంటే మళ్ళీ వస్తానని చెప్పి విన్నుగాడు మళ్ళీ చేతబడి చేసుకుని మళ్ళీ కాలు బాగు చేసుకుంటాడు. వచ్చేదాకా ఈసారి నడువు కొట్టేస్తాడు. ఈసారి మాత్రం నాకు 5 minutes కావాలంటే కావాలని చెప్పి గుండుగాడు కాళ్ళు పట్టుకుని గోల చేస్తే వాడు కన్విన్స్ అయిపోయి ఓకే 5 minutes ఇచ్చాను బా అంటాడు. ఇప్పుడు నడుము సరిగ్గా చేసుకొని వస్తాడు. ఇప్పుడు వెళ్ళి ఇంకా అబ్బా ఇంక నీతో నా ఫైట్ అవ్వలగట్లేదు, నువ్వు ఏది పడితే అది ఎగొట్టేస్తా ఉన్నావు, నేను నీతో ఫైట్ చేయను, నా మాన్స్టర్ చేసిద్దని చెప్పి వాడు బొచ్చుకుక్కను వదులుతాడు. బొచ్చుకుక్కను వదలగానే ఆ గుండుగాడు పెద్ద బుల్లు ఏదో ఎద్దును వదులుతాడు. అది వచ్చి బొచ్చుకుక్కను తొక్కి వదిలేస్తుంది. ఈ గ్యాప్ లో మనోడు అక్కడి నుంచి పారిపోతాడు. ఏం చేస్తాం, బాడీలో ఒక్క పార్ట్ అయినా సరిగ్గా ఉందా, మొత్తం మొక్కలయ్యి అతుకులతో ప్యాచ్ వర్క్ జరిగేస్తుంది వాడి బాడీకి. ఇప్పుడు ఫైట్ చేయడం కష్టం అని చెప్పి విన్నుగాడు కుంటుకుంటా బయటకు వచ్చేస్తాడు. అప్పుడే అతంకులు సడన్ గా వచ్చి వీడికి బాగు చేసేసి అట్నుంచి అటు వెళ్ళిపోతాడు. అయితే లీనా ఆంటీ విక్టర్ గాని పిలిపించి
డైలీ ఎవడో ఒకడు వస్తున్నాడు, నువ్వు వాడిని చంపావు వీడిని చంపావు నా మీద పడి ఎడుతున్నాడు, నీకు తెలుసు కదా నాకు రక్తం అంటే భయమని, ఎందుకు నా జోలికి అందరూ ఇలా వస్తున్నారంటే ఇటు ఏమో నాకేం తెలుసు అంటే నాకు నిజంగా ఏం తెలియదు అంటాడు. అప్పుడే డిటెక్టివ్ అక్క ఉంది. ఆ డిటెక్టివ్ మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ దగ్గర పోయి ఈ హత్యలు చాలా జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతుంది, లేనా ఆంటీ అని చెప్పి ఒక ఆంటీ ఉంటది, ఆవిడ ఒక బ్యాచ్ ని మెయింటైన్ చేస్తుంది, ఖచ్చితంగా ఆవిడే చంపేసి ఉంటది అని చెప్పిద్ది. జనరల్ గాడు లీనా ఆంటీనంటే ఏమనంటే అసలు నేను ఒప్పుకోను, ఆవిడ నాకు బాగా తెలుసు, మా మధ్యలో అసలు అభినవభావ సంబంధాలు చాలా ఉన్నాయి, ఆవిడ మీద కాదు కేసు ఇంకెవరి మీద అయిపో అని చెప్పి పంపించేస్తాడు. దీని తర్వాత డిటెక్టివ్ అక్క డైరెక్ట్ వినుగడ దగ్గరికి వచ్చి అంటే వచ్చి చూస్తా ఉంటే వీడు ఆమ్మోడ్ పోలీస్ ఆవిడ వచ్చి అని చెప్పి పారిపోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఇవిడు ఆగాగు, నువ్వు అసలు అన్ని కేసుల్లో ప్రైమ్ సస్పెక్ట్ వి, నేను ఒక్కదాన్నే నిన్ను కాపాడగలను, నువ్వు అసలు ఏం చేయలేదన్న విషయం నాకే తెలుసు, మన ఇద్దరం కలిసి కేసు సాల్వ్ చేద్దామంటే ఇలా మాట్లాడినప్పుడు వీడు ఫ్రెండ్ వచ్చి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, లేనా ఆంటీ ఏదో పార్టీ పెట్టబోతుంది, అక్కడికి గ్రూప్ మెంబర్స్ అంతా రాబోతున్నారు, చాలా మంది జనాలు రాబోతున్నారు, నువ్వు ఏదైనా చెయ్యాలనుకుంటే ఆ రోజే చెయ్యి, అదే బెస్ట్ టైం అని చెప్పి అంటాడు. ఇది తెలియగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంటే డిటెక్టివ్ అక్క హ్యాపీ ఒడే ఈసారి కానీ నువ్వు మళ్ళీ ఎక్కకపోతే నేను ఏం చేయలేను, డైరెక్ట్ గా నిన్నే ఎత్తపోయి జైల్లో పడేయాల్సి వస్తుంది, అసలే మా పోలీస్ హెడ్ గాడికి ఆంటీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, నిన్ను ఎత్తపోయి జైల్లో పడేస్తాడు. ఇలా చెప్తూ ఉంటే సడన్ గా వీళ్ళకి ఏదో భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఏంటో అనగానే లైట్లన్నీ ఆగిపోతాయి. ఒక్కసారిగా భయంకరమైన దయ్యాలు లాంటివి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ లాకపోతాయి. విన్నుగాడు వాడు మంత్రశక్తులను ప్రయోగిస్తాడు, అవి వచ్చినట్టు మాయమైపోతాయి. ఇప్పటికే ఇవన్నీ కలిసి తావుగాడిని మొక్కలు చేసేసి ఉంటాయిలేండి, ఇలా ఫ్రెండ్ నే పీసులు చేసేసి ఉంటాయి. అప్పుడే డిటెక్టివ్ అంటది అంటే విన్నుగాడు నేను చంపేయడానికి వెళ్తున్నా అంటే ఇవన్నీ నువ్వు మా పోలీసులు వదిలేయచ్చుగా, నువ్వెందుకు ఇవన్నీ చెయ్యాలి అని అడిగితే వీడు చెప్తాడు ఇదంతా ప్రతీకారానికి సంబంధించిన విషయం, మీ పోలీసులకు వదిలేయన్నా అది అయ్యే పని కాదు, లిటరల్లీ ఇప్పుడు దాకా ఎంతమంది చచ్చిపోయారు, చచ్చిపోయిన ప్రతి ప్లేస్ లో వాళ్ళు చచ్చిపోయిన టయానికే నేను అక్కడ ఉన్నాను, అజ్జాలు పోలీసు అందరికి ఓకే నేను అరెస్ట్ చేసి జైల్లో పడేయడానికి ఎన్ని రోజుల నుంచి బయట తిరుగుతాను, ఒక్కసారి వచ్చి నేను ఎవరు పట్టుకోలేకపోతున్నారు, మీ మీద వదిలేసి నేను పోయి జైల్లో కూర్చోవాలా, నేను ఏదో చేస్తాను బాతాడు. అయితే దీంతో పాటు అసలైన మెయిన్ విలను ఆంటీనో ఇంకెవరో కాదు ఓ గుండుగాడు తిరుగుతా ఉంటాడు. ఆ గుండుగాడిని మీరు ఇప్పుడు దాకా ఎవ్వరూ చూడలేదు, ఎందుకంటే వాడు గుండు లేకుండా ఎప్పుడు బయట తిరగడు, వాడు విగ్గు పెట్టుకొని తిరుగుతుంటాడు, నేనే వాడిని చూశాను, సో వాడు కనిపిస్తే నేనే వచ్చి మీకు చెప్పాలి, వాడిని పట్టుకోవాలి మనం అని చెప్తాడు. అయితే నెక్స్ట్ రోజు లీనా ఆంటీ జనాన్ని పిలిపించి ఆవిడ చేతపడ ప్రాసెస్ ఏవో చేస్తూ ఉంటది. మనోడు వచ్చి లీనా ఆంటీ పేక పిసికేస్తుంటాడు, ఇతి అంకుల్ వచ్చి ఆయన కూడా పేక పిసకడానికి ట్రై చేస్తా ఉంటాడు. విక్టర్ గారిని చూస్తే వాడు పగలబడి నవ్వుతా ఉంటాడు, ఏందో ఇలా పిల్లాట్లా అని చెప్పి. సడన్ గా లీనా ఆంటీ వదినకి దండం పెడతానో నాకు ఆపడా అని అడుగుతూ ఉంటుంది. వాడి మంత్రశక్తులతో దెయ్యాలు గియాలు ఏవేవో వాళ్ళ మీద వదిలేస్తాడులేండి. లీనా అంటే తేరుకొని అడిగింది విక్టర్ ఏం జరుగుతుంది ఏడా, నిజంగా నీకు తెలుసు కదా ఏం జరుగుతుంది చెప్పంటే చెప్పేస్తాడు. చెప్పేది ఏం లేదంటే బేసిక్ గా నీకు తెలుసు నాకు తెలుసు, నీకంటే ముందు ఈ కంపెనీ మొత్తాన్ని నడుపుతూ ఉంది మా నాన్న చచ్చిపోయాక నేను అవ్వకుండా నువ్వు ఓనర్ అయ్యావు, ఎలా అయ్యావు అంటే చెప్పిద్ది ఈవిడ. ఎలా అయ్యేది ఏంటా, నీ కళ్ళ ముందే కదా మీ నాన్న పోతా నన్ను చూపించి నెక్స్ట్ కాబోయే ఓనర్ నేనే అని చెప్పి బాధ్యతలు నాకు అప్పగించి చచ్చిపోయాడు. ఇంకా టీం మెంబర్స్ అంతా ఏం చేస్తావు, నన్నే కదా చేసేది, నిన్నేమన్నా చేస్తావా, నీ బాబు కక్కుతూ చచ్చాడు నా చుట్టూ తిరిగి నాకు ఇచ్చి చచ్చాడు, అందుకే కదా నేను కంటిన్యూ చేస్తుంది, ఈ మాత్రం దానికి నువ్వు ఎవరెవరినో చంపి ఆ మటర్ కేసులు నా మీద పడేస్తున్నావా, అసలు ఇవన్నీ నాకు తెలియదు, నాకు ఓనర్ అవ్వాలనుంది వీడు అంటాడు. ఈవిడేమో అవ్వు ఇప్పుడు నేను ఎవరు ఆపేవంటే ఎట్ట ఇంత సింపుల్ గా నేను అవ్వను, నేను మెయిన్ విలన్ అవ్వాలని చెప్పి లేనా ఆంటీ వల్ల ఆవిడ చంపేస్తాడు. ఇప్పుడు ఇతికి అతికి అదే విక్టర్ గాడికి ఇతికి వీళ్ళిద్దరికి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటది. ఫైట్ మంచి గట్టిగానే జరుగుతుంది. కాసేపు ఫైట్ లో ఇతంకులు బాగానే డామినేన్స్ చూపిస్తా ఉంటాడు. వీడి మీద ఎప్పటి నుంచో బాగా ఫేమస్ కదా, ఎన్నో ఏళ్ళ నుంచి నేర్చుకొని కూర్చున్నాడు. ముందుగా బ్రెయిన్ పట్టుకొని చెక్ చేస్తా ఉంటాడు, అసలు వీడా కాదా మా తమ్ముడు చంపింది ఎవడు, తెలిసిపోయితే ఈ గుండుగాడే ఇతిగాడు వాళ్ళ అన్నం చంపిందనే విషయం. వీడు సడన్ గా తేరుకొని బయటకు వచ్చి గుండుగాడు బేసికల్లీ నేను ఇంకా బలవంతుడిని అవ్వాలి అని అనుకుంటూ ఉన్నాను, దాంతో అంటే నీతో నాకు పెద్దగా పని లేదు, బట్ నీ శక్తులు నాకు కావాలి. ఇతంకులు కూడా బలవంతంగా ఇప్పుడు తలకాయ పట్టేసుకొని అతని శక్తులన్నీ పట్టుకొని లాగేస్తా ఉంటాడు, జ్యూస్ తాగినట్టు తాగేస్తా ఉంటాడు. సరిగ్గా మీరు గమనించాలంటే వాడి చేతికి బిల్ల ఉంటలా బిల్లకాయ ఉంటది. సినిమా స్టార్టింగ్ లో ఒక అంకుల్ దగ్గర బిల్ల కొట్టేసలా హీరో వాళ్ళ డాడీ దగ్గర ఆ బిల్ల చేతికి పెట్టుకుని తిరుగుతున్నాడు. అయితే ఇతంకులు లూజ్ అయ్యని తెలిసేటప్పటికి విన్నుగాడు కూడా వచ్చి ఫైట్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఫైట్ చేస్తూ అటో చెయ్యి ఇటో చెయ్యి వేస్తా ఉంటాడు. వాడి చేతికి మోస్ట్ పవర్ఫుల్ బిల్ల ఉందని తెలుసు, ఆ బిల్లకి చాలా శక్తులు ఉంటాయని తెలుసు, అంటే తెలియదు అసలు ఆ బిల్ల గురించి. వీడు సీరియస్ గా వచ్చి అంకుల్ మెడలోంచి బిల్ల లాక్కపోయాడు. మీరు కూడా వీడి చేతిలోంచి ఆ బిల్ల లాక్కుంటే అయిపోయింది కదా, చిన్నపిల్లలాగా ముగ్గురు కలిసి అటదనుకుంటున్నది ఎందుకని, బిల్లలోనే కదా పవర్స్ ఉంది. సినిమా స్టార్టింగ్ లో వచ్చి తీసపోయింది అదే కదా, ఎవడూ పట్టించుకోయింది. సినిమా క్లైమాక్స్ కి వస్తున్నా సరే స్టార్టింగ్ లో మొత్తం సినిమా అంతా బిల్ల గురించి అన్నట్టు చూపించాడు. ఉండే కొద్ది అసలు బిల్ల ఉందనే మర్చిపోయాడు. ముసలోడు అనవసరంగా చచ్చిపోయాడు ఆ బిల్ల పెట్టుకుని కూడా. ఎందుకు ఇప్పుడు ఏం యూజ్, ఆ పిల్లోడికి ఇచ్చిన వాడు కొడుకు ఇచ్చినా కొంచెం బాగుండేది కదా, ఆ కొడుకు కూడా వాళ్ళ ఉత్త కక్కుత్తిగాడిలా ఉన్నాడు ఆ ముసలోడు. అది ఇప్పుడు ఏంది బిల్ల శక్తులు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు వీడికి. వాళ్ళిద్దరిని ఇప్పుడు పడేస్తా అంటాడు, కుక్కని అన్నట్టు అంతాడు, ఎగిరెగిరితే అంతా ఉంటాడు. ఇంకేం చేయాలో తెలియక విన్నుగాడు వాడు శక్తులను ఉపయోగించి బొచ్చుకొక్కుంటల్లా ఆ బొచ్చుకొక్కని పిలిపిస్తాడు. బొచ్చుకొక్కెళ్ళి వీడి మీద పడిద్ది. వీడు కూడా వాళ్ళ ఎద్దుల్లా ఆ ఎద్దు శక్తిని బయటికి తీసుకొని వస్తాడులేండి. ఆ ఎద్దుని వీళ్ళిద్దరు కష్టపడి ఎలాగోలాగా దాన్ని చంపేస్తారులేండి, చంపేసి అది మెల్ట్ అయిపోయేలా చేస్తారు, నాశనం అయిపోద్ది. వీడు కూడా వాడి మీద పడ్డ డ్రాగన్ ఎలాగోలా విడిపించేసుకుని విన్నుగాడు వల్ల విన్ను మీద పడిపోయి వాడి శక్తులు మొత్తం లాగేసి నాకేస్తా ఉంటాడు. నిజంగానే విన్ను శక్తులు మొత్తం నాకేసాడు. ఇప్పుడు విన్నుగాడి
లేవు ఏం లేవు మొత్తం తీసేసుకున్నాడు. అప్పుడే డిటెక్టివ్ అక్క వచ్చి తుపాకీతో కాలుస్తా ఉంటది దీన్ని. కానీ ఎందుకు వాడికి ఏమైనా తగిలితే విన్నుగాడికే ఏం తగలలేదు. వీడు బిల్ల వేసుకున్న గుండు వీరుడు. ఇంకా వీడికి ఎందుకు ఏమైనా అయితే వీడు పాపను ఎగవేసి బయటకు దోసేస్తాడు. దీని తర్వాత గుండుగాడు విన్నుగాడి గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చి వాడి ముందే వీడి గర్ల్ ఫ్రెండ్ ని చంపేస్తాడు. ఇంకో పక్క దీని తర్వాత విన్నుగాడు మళ్ళీ ఫైట్ చేద్దాం అంటే వాడు శక్తులే లేవు. లేదా ఆ శక్తులు ఉండి కూడా వీడు ఒక్కడే సోలోగా ఫైట్ చేద్దాం అంటే వాడు ఏ కాలు కాకాలు ఏ కీలు కాకీలు మొత్తం ముక్కలు చేసి ఎగొట్టేస్తాడు. అదేంది శక్తులు ఉన్నప్పుడు ఈసారి ఎగొడితే ఇంకా మొత్తం వీడు అయిపోయింది పని. అయితే ఇలా అయితే ఫైట్ గెలవలేదని చెప్పి ఈ తంకులు ఇందాక ఎద్దును బెల్ట్ చేసేసిలా దాని శక్తులన్నీ ఒక దాంట్లో ఒక బండరాయిలాగా ఏదో చేసి అందులో దాచిపెట్టి దేశపోతాడు. అయితే విన్నుగాడిని ఈయన చంపేస్తాడనే టైంకి పోలీసులు వస్తారులేండి. పోలీసులు ఎక్కువ మంది వచ్చారని చెప్పి వాడు ఇక్కడ నుంచి లగోలాగా పారిపోతాడు. పోలీసులు చూసి ఎందుకు భయపడాలంటే అంటే పెద్ద పెద్ద మాన్స్టర్లుగా భయపడలేదు కదా. బేసికల్లీ వీడు పబ్లిక్ సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాడు కదా. ఇంతమంది పోలీసులు చంపిస్తే వీడి మీద కేసు అది చాలా నడుస్తాయి. ఎందుకు వచ్చిన కోవాలా? అసలు పెద్ద ఆర్గనైజేషన్ పెద్ద గోల్స్ ఉన్నాయి అండ్ ఈ పెద్ద పోలీసు అసలే ఒప్పుకోడు. ఆంటీ అయితే ఒప్పుకుంటాడు కానీ ఈడైతే ఒప్పుకోడు. దీని తర్వాత ఇదంతా చేసింది విన్నుగాడు అని చెప్పి విన్నుగాడిని జైల్లో పడేస్తారులేండి. జైలు అంటే మామూలు కాదు, సేమ్ కొండలో కోనలే ఉంటాయిగా, సేమ్ అదే పెద్ద కొండలో పడేస్తారు వీడిని. దీని తర్వాత ఏముంది విక్టర్ గాడు విచ్చలు విడిగా ఊగిపోతా ఉంటాడు. ఇంకా హద్దు అదుపు ఏం లేదు కదా, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తాడు. దీని తర్వాత ఈ టీం కి లీడ్ వీడే. అంటే ఆవిడ చచ్చిపోయింది కదా, చంపేశారు కదా బండరాయి చేసి. దీని తర్వాత చూసుకోండి వీడు వాడి బిల్ల తాయెత్తు బిల్ల ఏదో బిల్ల ఉంది కదా, ఆ బిల్లని యూజ్ చేసి అంతకు ముందు అయితే ఎవరన్నా వీడి దగ్గరకు వస్తే అప్పుడు వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇపనాటిజం చేసేవాళ్ళండి. ఇపనాటిజం చేసి వసంలో పెట్టుకునేవాడు. ఇప్పుడు నుంచి ఆ బిల్ల ఉండటం వల్ల ఇపనాటిజం చేయాల్సిన పని లేదు, ఎవరి కళ్ళల్లో కళ్ళు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఆడ ఆడో కూర్చొని టీవీలో ఎవరన్నా చూస్తా వీడిని తిడుతూ ఉన్నట్టు ఇటు కనిపించింది అనుకోండి, వీడు ఆడి నుంచే ఇపనాటిజం చేసేస్తాడు. దగ్గరకు పోవాల్సిన పని లేదు, అంత భయంకరంగా చేస్తుంటాడు. అది ఇప్పుడు అక్క ఎందుకు అక్క అలా తిరుగుతూ ఏం చేయాలో తెలియక వీడి దగ్గరకు వచ్చింది. వీడి దగ్గరకు వచ్చి ఇతంకులు నీకు ఈ బెల్లెమ్మన్నాడు అని చెప్పి ఆ బెల్ల ఇచ్చింది. ఇందాక ఒక బెల్ల లాంటిది అంకులు రెడీ చేసి పెట్టుకున్నా ఫైట్ లో. ఆ బెల్ల తీసుకోగానే శక్తులన్నీ సడన్ గా వెనక్కి వచ్చేస్తాయి. వచ్చి మళ్ళీ ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. వీడితో ఎన్నిసార్లు తన్నినా సిగ్గు లేకుండా మళ్ళీ వస్తున్నాడు చూడు, అదే మనం నేర్చుకోవాలి. ఎన్నిసార్లు తన్నించుకున్నా సరే మళ్ళీ రావాలి, అప్పుడే జీవితంలో పైకి వెళ్తాం. సరే వీడి విషయం చూస్తే ఇప్పుడు కొత్తగా ఏమైనా జరిగిందా? సేమ్ అవే శక్తులు వేసుకొచ్చాడు, ఇంకా తగ్గినట్టున్నాయి. శక్తులు ఉన్నప్పుడే ఏం పీకలేదు, ఇప్పుడేం పీకుతాడంటే క్లైమాక్స్ వచ్చింది కదా, ఇంకా టైం లేదు, తొందరగా ఏదో ఒకటి పీకేద్దామని చెప్పి వచ్చి పీకుతాడు. ఫైట్ చేసి అది చేసి లాస్ట్ గుండుగా నిజంగా చంపేస్తాడు. అదేంటో అట్టట్ట చంపాడు, ఏం జరిగిందో అంటే నాకు తెలియదు, ఇంకా లేట్ అయిపోతున్నాను. క్లైమాక్స్ లో చంపేశాడు. వాడు చచ్చిపోగానే మన విన్నుగాడి బాడీ లోపలికి భయంకరమైన శక్తులన్నీ ఏవేవో వచ్చాయంట. ఆ బెల్ల తీసుకుంటే ఎప్పుడో వచ్చేవి, ఇప్పుడు వచ్చేయండి, అంతే సినిమా అయిపోద్ది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.